విజయనగరం జిల్లా భోగాపురం పర్యటనలో జగన్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అయ్యన్న పాత్రుడిది పక్కనే అయ్యన్న పాత్రుడి భూములు ప్లాటింగులు చేసి గజం 6,000కు అమ్ముతా ఉన్నారు. 6 కూడా కాదు 9,000, 6 కూడా కాదు 9,000. పేరేమో సన్రే రిసార్ట్స్ అని పేరు పెట్టారు. 100 ఎకరాలు ప్లాటింగులు చేస్తా ఉన్నారు. గజం 6,000 అని నేను అంటా ఉంటే కాదు సార్ 9,000కు అమ్ముతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. 100 ఎకరాలు అయ్యన్న పాత్రుడు గారు అక్కడ ప్లాటింగులు చేసి అమ్ముతా ఉంటే వాళ్ళ భూములు 1 సెంటు కూడా ముట్టుకోలేదు. అవంతి శ్రీనివాస్ ఎంపీ గారిది కూడా ఎంపీ గారు అయ్యన్న పాత్రుడు మంత్రి గారు సన్రే రిసార్ట్స్ కు సంబంధించి ఇవాళ ప్లాటింగ్లు వేస్తా ఉంటే గజం 6,000 నుంచి 9,000 రూపాయలు వాళ్ళు అమ్ముతా ఉంటే వాళ్ళ భూములు ముట్టుకోరు. మన భూములు మాత్రం మనకు ఉండేది 2 ఎకరాల నరసాయమ్మకు ఉండేది, 50 సెంట్లు వేరే వాళ్ళకు ఉన్నాయి, 12 సెంట్లు కూడా ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళ భూములు మాత్రం గద్దల్లా లాక్కునేదానికి సిద్ధమయ్యారు ఈ చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మానవత్వం ఏమైనా ఉందా ఈ మనిషికి అని అడుగుతా ఉన్నా నేను. 9,000 రూపాయలు గజం అంటే 2,70,00,000 రూపాయలు ఎకరా. వాళ్ళకేమో 2,70,00,000 రూపాయలు అమ్ముకునేదానికి అవకాశం ఇస్తారు. నరసాయమ్మకేమో 2 ఎకరాలు బలవంతంగా భూములు లాక్కునేదానికి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తారు. ఏమన్నా న్యాయమా ఇది? మేము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇంటి మీద బతుకుతాను. ఆ ఇల్లు కూడా తీసుకుంటే మేము ఏమైపోలే. అసలు మాకు ఎయిర్పోర్ట్ వద్దు, మాకు ఎయిర్పోర్ట్ వద్దు అంతే. మేము ఎయిర్పోర్ట్ వచ్చింది మేము ప్రాణాలనే ఇస్తాం కానీ మా భూములు మాత్రం ఇవ్వం. ప్రాణాలైనా ఇస్తాము కానీ భూములు మాత్రం ఇవ్వము. వాస్తవమే. పక్కనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టము ఇంకొకటి ఏం చెప్తాయనంటే ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటే ఆ ఎయిర్పోర్టుకు 150 నాటికల్ మైల్స్ అవతలనే ఉంటే 150 కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. మరి 20 నాటికల్ మైల్స్ కూడా లేకపోతే అంటే 20 అంటే ఒక నాటికల్ మైలు 1.852 కిలోమీటర్లు అన్నమాట. అంటే 20 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా 45 కిలోమీటర్లు కూడా ఉండదు. అటువంటిది పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడి నుంచి భూములు తీసుకొని పోవాలట. ఆ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 980 ఎకరాలు. 980 ఎకరాలు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టుకు పక్కనే దాదాపుగా 1000 ఎకరాల భూమి నేవీ వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళ సొంత భూమి, పోర్ట్ ట్రస్ట్ భూమి, అన్ని గవర్నమెంట్కి సంబంధించిన భూములే. దాదాపుగా 1000 ఎకరాలు ఉంది. ఈ ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 980 ఎకరాలు. ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అనంటే మనకన్నా పెద్ద రాష్ట్రం చెన్నై, తమిళనాడు. చెన్నైలో ఉన్న ఎయిర్పోర్టు కేవలం 1280 ఎకరాలలో ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. ఇంకా కాస్త కిందికి పోతే కేరళ వస్తుంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కేరళ క్యాపిటల్. కేరళకు రాజధాని కొచ్చిన్లో ఎయిర్పోర్ట్ ఉంది. 800 ఎకరాలలో ఆ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. బాంబే, దేశానికే పెద్దగా చెప్పుకుంటాం బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ అని చెప్పి. ఆ బాంబేలో ఎయిర్పోర్ట్ కూడా 2000 ఎకరాల లోపే బాంబే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మరి కేరళ ఎయిర్పోర్ట్ 800 ఎకరాల లోపే, చెన్నై ఎయిర్పోర్ట్ 1280 ఎకరాల లోపే. చివరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి వచ్చాడో మీ అందరికీ తెలిసే కదా, గుజరాత్ నుంచి. ఆ గుజరాత్లో అహ్మదాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నా. 960 ఎకరాలలో గుజరాత్లో ఎయిర్పోర్ట్ ఉంది. అహ్మదాబాద్లో పక్కన విశాఖపట్నం ఉంది.
980 ఎకరాలు ఉంది. ఆ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు 15 లక్షల మంది కూడా ప్రయాణికులు చేయలేరు.